వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. న్యాయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని, దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు. బొత్స సత్యనారాయణ మాట్లాడిన తీరుపై మండిపడిన జనసేన నేత. అనకాపల్లి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం. వినాయక చవితి మహోత్సవాల నిర్వహణతో ప్రజల మధ్య సహృదయ వాతావరణం. యూరియా కొరతపై రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరాటం. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసుపురం గ్రామంలో చిల్లంగి పేరుతో ఉంగా రాములు అనే వృద్ధుడిని హత్య. ప్రతిపక్ష హోదా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిపై స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకము. అధికారంలోకి రావడానికి చేతకాని హామీలు ఇచ్చిన చంద్రబాబు. న్యాయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని, దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఆనరబుల్ జస్టిస్ శ్రీ సూర్యకాంత్ గారు, ఆనరబుల్ జస్టిస్ శ్రీ పిఎస్ నరసింహన్ గారు, ఆనరబుల్ జస్టిస్ డిఎస్ ఠాకూర్ గారు, ప్రొఫెసర్ ఎస్ సూర్యప్రకాష్ గారు వైస్ ఛాన్సలర్, డాక్టర్ సూర్యరాజు గారు సెక్రటరీ జనరల్ ఏసీఐఏఎం, ఆనరబుల్ జడ్జెస్, distinguished jurists and friends, I am very happy to be here. Visakhapatnam is a beautiful city. Anybody will go to Hyderabad and stay there sometime. They want to settle there. Now Visakhapatnam, anybody will come, they will settle permanently in Visakhapatnam. That is the beauty of Visakhapatnam. Either hospitality or beaches or natural beauty, everything wonderful place. Apart from that place, from all these things, it is a very, very positive people. Recently, Visakhapatnam is rated one of the most safest place for women protection. That is very interesting comment. I want to make it here. Not only women's safety, even men's safety also, this is the best place. I am very happy to be here because the judiciary is a key pillar of our constitution. బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరు చూస్తే ఆయన అసలు విషయాలు మర్చిపోయారా అని అనిపిస్తుందని జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడిశెట్టి సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడారు. 2021లో పవన్ కళ్యాణ్ స్పష్టంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చెప్పారు. నమస్తే అండి. నిన్న బొత్స సత్యనారాయణ గారు అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. బహుశా మరి కారణం ఏదో తెలియదు కానీ ఆయన డిసోసియేటివ్ ఎమ్నీషియా అంటారు, ఒక సెలెక్టివ్ ఎమ్నీషియా లాగా ఒక మెమరీ లాస్తో బాధపడుతున్నాడు అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ, మీకు మీ ఎమ్మెల్యే ఎంపీలు ఎవరు కూడా ఉప్పు కారం తినడం లేదా, మీకు కోపాలు రావా, నన్ను ఏమైనా కారం ఇమ్మంటావా అని చెప్పి అన్న మాటలు నా చెవిలో ఇంకా గింగిట్లు తిరుగుతున్నాయని చెప్పారు. కానీ చెప్పిన అసలు విషయం మర్చిపోయారు. ఆయన మీటింగ్ పెట్టి చెప్పింది ఏంటంటే, అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఉక్కు నిర్వాసితులు అందరం కలిసి, ఇంకా ప్రజాప్రతినిధులు కొంతమంది కలిసి ఒక అఖిలపక్షంగా వెళ్ళి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేద్దామని. ఎందుకంటే ఇదివరకు కేంద్రంలో ఎంపీగా చేశాడు, రాష్ట్రంలో మంత్రిగా చేశాడు.
ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ అనేది పార్లమెంట్ అప్రూవ్ చేసిన పాలసీ. దాన్ని ఆపాలంటే అందరం కలిసి వెళ్ళాలి. ఒకటి ఢిల్లీలో ఒకలాగా గల్లీలో ఒకలాగా ఉండకూడదు. అందుగురించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వారం రోజుల లోపల ఒక కమిటీ వేస్తే మీతో పాటు నేను వస్తానన్నారు. ఆ విషయం మర్చిపోయాడు. ఉప్పు కారం సంగతి గుర్తుండిపోయింది. ఇంట్లో ఉప్పు కారం తక్కువైందేమో అలా ఆవిడ అడిగిందేమో తెమ్మని. సో కాబట్టి ఉప్పు కారాలు సప్లై చేయండి. ఇప్పటికైనా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆగాలి అంటే నెంబర్ 1 అది లాభాల బాటలో నడాలి. ఆ పని ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు మన అందరం కలిసి చేయాల్సింది ఏంటంటే మన రాష్ట్రం బాగు గురించి, తెలుగు రాష్ట్రాల బాగు గురించి అందరూ కలిసి వెళ్ళి అఖిలపక్షంగా ఏర్పడి కలిసి వెళ్ళి అడగాలి. అది మీరు అధికారంలో ఉన్నప్పుడు అఖిలపక్షం వేయడానికి సిద్ధపడలేదు, ఇప్పుడు అఖిలపక్షం అడగడం లేదు. కనీసం ఇప్పుడు మీరు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు కమాన్ చెప్పండి, నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు డిమాండ్ చేయాల్సింది అఖిలపక్షం ఏంటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మీ వెనకతలు మేము వస్తామని చెప్పాలి. అది చెప్పండి. అది ఇప్పుడు ప్రజలు హర్షిస్తారు. అంతేగాని ఇలాగా పనికిమాలను మాట్లాడితే హర్షించరు. ఎందుకంటే మీకు ప్లాంట్ అమ్మేయాలో అందులో వాటాలు కావాలి. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న వాస్తులు చాలవా మీకు సత్యబాబు గారు? నాకు తెలిసి మీకు బాగానే ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆశ? డైరెక్ట్గా చెప్పండి, మాకు ఇప్పుడు అఖిలపక్షం వేయండి. ఇదివరకు మీరే చెప్పారు ఏమని, ఇప్పుడు మీరు వేయండి, మేము వస్తామని చెప్పండి, అయిపోయింది కదా. అది మానేసి ఇంకన్నీ మాట్లాడడం ఎందుకండి? ఇది కరెక్ట్ కాదు సత్యబాబు. అనకాపల్లి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత. పాల్గొన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పత్తుల తాతయ్యబాబు, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, హోంమంత్రి వంగల్పూడి అనిత గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మంచి విద్యార్థిగా మార్చేదే విద్య. టీచర్స్కు సమాజంలో గౌరవం ఇవ్వాలి. పిల్లల జీవితాలు రాజకీయాలకు ముడిపెట్టవద్దని మంత్రి లోకేష్ పదే పదే చెబుతారు. గత ప్రభుత్వంలో పిల్లల బ్యాగులు, బట్టలపై కూడా జగన్ ఫోటోలు ఉండేవి. ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం పిల్లలు బ్యాగులు, బట్టలపై సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫోటోలు పెట్టాము. పిల్లలు చదువులు భారంగా ఉండకూడదు, వినోదంగా సంతోషంగా ఉండాలి. వినాయక చవితి మహోత్సవాల నిర్వహణతో ప్రజల మధ్య సహృదయ వాతావరణం, ఐక్యత ఏర్పడుతుందని విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి అన్నారు. 64వ వార్డు గొడ్డువానిపాలెం ఎస్కేఎస్ఎస్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా గొడ్డువానిపాలెంలో నిర్వహిస్తున్న శ్రీ వరసిద్ది వినాయక పూజా మహోత్సవాల్లో భాగంగా గురువారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, వర్షు ఫౌండేషన్ చైర్మన్, స్థానిక టీడీపీ నేత కాతా బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై వరసిద్ది వినాయకుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధనలో పాల్గొని వేలాదిగా పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదం వడ్డన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా వినాయక చవితి మహోత్సవాలు నిర్వహిస్తున్న ఎస్కేఎస్ఎస్ యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. 15 సంవత్సరాలుగా విజయవంతంగా వినాయక చవితి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సుమారు 3,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన చేశామన్నారు. వినాయక మండపం వద్ద ప్రతిరోజు మహిళలు, చిన్నారులతో కోలాటాలు, సహస్ర దీపారాధన వంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించామని, స్థానికులు కూడా భక్తి భావనతో ఈ వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. స్థానికుల సహకారం మరువలేనిదని, భవిష్యత్తులో సైతం అందరి సహకారంతో వినాయక చవితి మహోత్సవాలు కొనసాగిస్తామని, సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భారీ అన్నదాన సమారాధన కార్యక్రమంలో తెదేపా నాయకులు వెంకన్న చౌదరి, శ్రీదేవి వైన్స్ ప్రొపరైటర్ రామిరెడ్డి,
కాంగ్రెస్ పార్టీ నేత చిల్లుబోయిన నాయుడు, ఎస్కేఎస్ఎస్ యూత్ అసోసియేషన్ పెద్దలు, కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు మరియు వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గం 64వ వార్డు గొడ్డవనపాలెం గ్రామం నేను జన్మించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఎస్కేఎస్ఎస్ యూత్ ఆధ్వర్యంలో చక్కగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వినాయక చవితి సందర్భంగా చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం. అలాగే నిన్న పెదగంచేలోని గొడ్డవనపాలెం గ్రామంలోనే శ్రీ సెట్టిపల్లి సేవా సంఘం యూత్ ఆధ్వర్యంలో కూడా చక్కని అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. గొడ్డవనపాలెంలో నిన్న మెట్రో పక్క సైడ్ బీసీ రోడ్ దగ్గర కూడా చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాలు పెదగంచేలో నివసిస్తున్నటువంటి యూత్ గాని పెద్దలు గాని అందరూ కూడా దేవుని మీద ఉన్నటువంటి భక్తి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా చక్కగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ఆ దేవుని ఆశీస్సులు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరి మీద ఉండాలని చెప్పేసి ఈ గొడ్డవనపాలెం పెదగంట గ్రామ ప్రజలందరూ కూడా అంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు, ఈ విఘ్నేశ్వరుడు యొక్క దీవెనలు ఉన్నటువంటి ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యూరియా కొరతపై రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరాటం. కూటమి ప్రభుత్వం అసమర్థతని నిలదీస్తూ రైతులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ర్యాలీగా రైతులతో కలిసి పోరాటం చేసేందుకు గాను ఈ నెల 9వ తేదీన నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మద్దతుగా కోరుతూ నేడు అమలాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం. ఏదైతే ముందుగా నిన్న సాయంత్రం మేము అనుకోవడం జరిగింది, ఇట్లా ప్రెస్ మీట్ పెట్టుకుందాం, యూరియా కొరత మీద మనము చేసే నిరసన కార్యక్రమం పైన ప్రెస్ మీట్ పెట్టుకుని అందరికీ తెలియజేయాలని నిన్న సాయంత్రం అనుకోవడం జరిగింది. సో ఇంత షార్ట్ నోటీస్లో ముందుగా ప్రెస్ సోదరులు కానివ్వండి లేదా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు. యూరియా కొరత గురించి అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉంది అంటే గతంలో కూడా MDU వెహికల్స్ ఏదైతే క్యాన్సిల్ చేసేసి మధ్యలో దళారులకి ఏ రకంగా అయితే లబ్ధి చేకూరేలా చేశారో ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ కార్యాచరణ రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో యూరియా డీలర్స్ వాళ్ళకి లబ్ధి కూరేలా చేస్తుంది. ఖచ్చితంగా కూడా పోయిన ప్రభుత్వంలో జగనన్న ఎప్పుడు కూడా ఏ కొరత లేకుండా కూడా రైతన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గరికి ఆర్బీకేల్ని ఏదైతే పెట్టి తద్వారా ఆర్బీకేల్ ద్వారా రైతులకి యూరియా సరఫరా చేస్తే దాని మూలంగా ప్రైస్ కూడా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంది. కానీ ఈరోజు ఏదైతే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళందరికీ లబ్ధి కూరేలా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా దీని మీద మేమందరమే కూడా మా గొంతు విప్పుతాము. సెక్షన్ 30 పెట్టారని తెలుస్తుంది, కానీ ఖచ్చితంగా పోలీస్ అధికారులందరినీ కూడా కలిసి దీనిపైన పర్మిషన్ తీసుకుని మేము మరి ర్యాలీగా వెళ్ళి RDO గారికి మేము వినతి పత్రం ఇస్తాము. సో ఈ అందరికీ కూడా తెలియజేయడానికి ఇది ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. సో అందరూ కూడా కోఆపరేట్ చేసి దీన్ని పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని నమ్ముతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసుపురం గ్రామంలో చిల్లంగి పేరుతో ఉంగరాములు అనే వృద్ధుడిని హత్య చేసిన ఘటనలో 9 మంది నిందితులను పలాస పోలీసులు అరెస్ట్ చేశారు. చెప్పండి సార్. ఓకే సార్. మొన్న 2వ తారీఖు రాత్రి సుమారు 10:30 గంటల టైంలో కేసుపురం విలేజ్ అండి, కేసుపురం విలేజ్లో పలాస మండలం చెల్లంగి చేతబడి అనే నెపంతో ఒక వ్యక్తిని చంపేశారు. అయితే ఆయనకి సుమారు 8 సంవత్సరాల వయసు. అంటే ఉంగరాములు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఆయన చాలా పెద్ద ఆయన. అయితే వీళ్ళు ఏంటంటే ఆయనకి ఇంతకుముందు కూడా సూర్యనారాయణ అనే అతన్ని చెల్లెని పెట్టి చంపేశారని ఒక నమ్మకం అది మైండ్లో పెట్టుకొని అదే విలేజ్లో అది లొంబ తులసిరావు అనే అతను ఆయనకి గత 10 రోజుల నుంచి ఆరోగ్యం బాగోకపోతే చుట్టుపక్కల గోతావరి అందరూ చూపించారు, చుట్టుపక్కల రెట్టిపోట అన్నింటిలో చూపించారు, అయినా వాడిని తగ్గలేదు. ఆ తర్వాత లాస్ట్గా మన బోరుభద్ర సంతకుమార మండలం బోరుభద్రలోని రియం దోసుడు అనే అతను కూడా తీసుకొచ్చి చూపించారు.
అయితే చూపించాక ఏం జరిగిందంటే వీళ్ళు ఈ యొక్క వంగ రాముల మీద కక్ష పెట్టుకొని గత 10 సంవత్సరాల నుంచి ఈయన అందరికీ సెలవు పెట్టి చంపేస్తున్నాడు, జ్వరాలు వస్తాయి, పోతాయి, కొంతమంది ఆరోగ్యం బాగుండడానికి అడుగుతున్నారు అనే నెపంతో మనసులో పెట్టుకొని మొన్న 2 రాత్రి 10:30 గంటలకి వెళ్ళి ఈ తులసిరావు, రాజ్ కుమార్ అనే మొత్తం 8 మెంబర్స్ వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అతనికి లోపల పడుకున్నాడు. ఇద్దరు భార్య అమ్మనమ్మ అలాగే డిసీజ్డ్ అయిన ప్రతిపక్ష హోదా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిపై స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చంటి పిల్లోడని, చందమామ కోసం మారం చేసినట్లుగా ఆయన చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు. జగన్ 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయిపోతారని ఎద్దేవా చేశారు రఘురామ. విశాఖ కోడేరు అనేది ఒక మేజర్ పంచాయతీ, భీమవరం పట్టణానికి ఆనుకునే ఉంటుంది. అది తర్వాత మళ్ళీ ఇంకా విశాఖ కోడేరు దాటాక కూడా మళ్ళీ భీమవరం సంబంధించిన అంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు మళ్ళీ వస్తాయి. ఈ విశాఖ కోడేరులో గతంలో మరి భీమవరానికి మంచినీళ్ళు లేనప్పుడు మరి కొరత ఉన్నప్పుడు విశాఖ కోడేరులో 35 ఎకరాలు 70 ఎకరాలు సేకరించి 35 ఎకరాల్లో చెరువు తవ్వారు, మంచినీటి చెరువు. ఈరోజు భీమవరానికి వచ్చే మంచినీళ్ళు భీమవరంలోనే ఉండాలి అంటే ఆ మంచినీళ్ళ చెరువుని తరలించుకుంటారా? నీకు మంచినీళ్ళ చెరువు విశాఖ కోడేరు ఉండి నియోజకవర్గంలో ఉండొచ్చా? తాగేస్తావా? భీమవరం వాళ్ళకి ఇంకో 35 ఎకరాలు మంచినీటి వంకతో సేకరించింది ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. ఎవరికి? ఉండి నియోజకవర్గ ప్రజలకు కాదు, భీమవరం నియోజకవర్గ ప్రజలకి ఇచ్చారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భీమవరం నియోజకవర్గం వాళ్ళకి ఇళ్ల స్థలాలకి ఉండిచ్చారు. అప్పుడు ఉండి కావాల్సి వచ్చింది. విశాఖ కోడేరు చెరువు తవ్వడానికి నీకు ఉండి కావాల్సి వచ్చింది. విశాఖ కోడేరు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి మరి ఇంత నీచంగా అంటే మంచినీటి దగ్గర కూడా రాజకీయం చేస్తున్న, సరే లెక్కరు చెత్త లెక్కరు ఇచ్చారు, కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి, అదేదో జరుగుతుంది అనుకోండి. అది వరుసగా రోజుకి ఒకటి దొరుకుతున్నాడు, త్వరలో మరి ఇంకెవరు దొరుకుతారో అవన్నీ సపరేట్ ఆస్పెక్ట్స్. కనీసం మంచినీళ్ళ విషయంలో కూడా ఇంత దరిద్రంగా అక్కడ ఉన్న మంచినీరు క్వాలిటీ ఆ కాలనీకి ఇచ్చేది ఇది ప్రస్తుతం వచ్చేది. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. అనకాపల్లి పార్టీ ఆఫీసులో శుక్రవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల కోసం పోరాడుతున్న వైసీపీ నాయకులు పై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి 2 ప్రధానమైనటువంటి కేంద్రాలైనటువంటి ఇటు అనకాపల్లి అటు నర్సీపట్నం 2 ఆర్డీఓ కేంద్రాల వద్ద కూడా ఈ ప్రొసెషన్స్ని నిర్వహించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నాం. నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రంలో అక్కడ స్థానిక పార్టీ సమన్వయకర్త అయినటువంటి గణేష్ గారు నేతృత్వంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది. మేజర్ హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి, జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి, అలాగే ఆర్డీఓ హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి కేంద్రంగా స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ సమన్వయకర్త భరత్ గారు, జిల్లా అధ్యక్షుడిగా నేను, ఈ పరిధిలో వచ్చినటువంటి అందరు సమన్వయకర్తలు జోగుల్ గారు కానీ, ధర్మశ్రీ గారు కానీ, అదీప్ రాజ్ గారు కానీ, లేకపోతే ముత్యాల నాయుడు గారు కానీ అందరం కూడా జిల్లా హెడ్ క్వార్టర్ వేదికగా అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రొసెషన్ని తీసి రైతుల సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు మంగళవారం 9వ తారీఖున చేయబోతా ఉన్నాం. ఆ విషయాన్ని మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మీ ద్వారా చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది.
సహజంగా రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాలి, ప్రభుత్వానికి అసలు ఈరోజు గురు పూజోత్సవం శాస్త్రం రాకముందు, అంటే సైన్స్ కన్నా ముందు వ్యవసాయం అనేటువంటిది ఒక విద్య అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పింది రైతు. సైన్సు లేకపోతే మిగిలినటువంటి ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ ఇవన్నీ పక్కన పెడితే అసలు మన వ్యవసాయం మనం చేసుకొని మన కడుపు నింపుకోవచ్చు అనేటువంటి దానికి ఒక గురువుగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి రైతు. అటువంటి రైతు ఈరోజు కష్టాల్లో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారని తెలిపారు. తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు జరిగాయి. తీసుకునే నిర్ణయాల్లో కానీ ఏ ప్రభుత్వమైనా చేయగలిగితేనే అది ఎప్పుడూ ఒక సజీవమైన, అంటే ఎక్స్పెక్టెడ్ లైన్స్లో మనకు కావాల్సిన ఫలితాలు ఇచ్చే ఒక అద్భుతమైన దాన్ని ఏమంటాం సమాజాన్ని తీర్చిదిద్దగలిగింది, భవిష్యత్ తరాలు తీర్చిదిద్దగలిగే శక్తి దానికి ఉంటుంది విద్యారంగానికి. దాన్ని గుర్తు చేయడానికి రాధాకృష్ణన్ గారి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద మనము ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటే అది ఆచరణలో దాన్ని ఆ స్ఫూర్తిని పూర్తిగా నాట్ ఓన్లీ మాటల్లోనే కాకుండా లేదా మాటల కంటే చేతల్లో ఎక్కువగా అమలు చేసిన ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అధినేతగా లేక విధాన రూపకర్తగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న చర్యలు కొన్ని అయితే, అంతకంటే 10 అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు మన గత ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఎండ్ టు ఎండ్ విద్యారంగాన్ని పూర్తిగా ఏదైతే మనం మాటల్లో ఇప్పుడు చెప్పుకుంటున్నామో సమాజ నిర్మాణంలో దాని పాత్ర పూర్తిగా సంపూర్ణంగా పోషించే రకంగా ఓ ప్రోగ్రెసివ్ సమాజ నిర్మాణంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తునిచ్చే వేదికలుగా విద్యాలయాలు ఉండే రకంగా 360 డిగ్రీస్ ఆలోచించి పూర్తిగా అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది అండ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం మనకు 19-24 మధ్య 5 ఏళ్లలోనే ప్రస్ఫుటంగా కనపడింది, ఆచరణలో కనపడింది. ఇది కాదనలేని సత్యం. ఇంతకుముందు మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్టు నేను దాంట్లో చిన్న పార్ట్కి పోవట్ల, మొత్తంగా స్కూలుకు విద్యార్థిని పంపాల్సిన తల్లిదండ్రులు అది ఒక బరువుగా ఫీల్ కాకూడదు. అలాగే తమ పిల్లలు ఎంతటి ఆత్మగౌరవంతో వెళ్ళాలా, మా పిల్లలు మంచి వాతావరణంలో. అధికారంలోకి రావడానికి చేతకాని హామీలిచ్చే చంద్రబాబు ఇప్పుడు కనీసం రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా పట్టించుకోవడం లేదని వైసీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భువన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి సర్కార్ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అలవిగానటువంటి హామీలను ఇచ్చి ప్రజలను వంచి ఎలక్షన్లకు మునుపు నోటికి వచ్చినటువంటి మాటను చెప్పి ఏ వర్గానికి ఏ విషయాన్ని చెబితే వాళ్ళ ఓట్లను దండుకోవచ్చో ఆ మాటలన్నీ మాట్లాడి పెద్ద మెజారిటీతో అధికారంలోకి అయితే రావడం అయితే జరిగింది. కానీ వచ్చినప్పటి నుంచి ఈ పథకాలు అమలు చేసేటటువంటి విషయంలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తూనే వచ్చారు. సూపర్ 6 పథకాలను గురించి మాట్లాడితే మేము అన్నీ ఇచ్చేసాం, నిబంధనలే అవసరం లేదు అన్నటువంటి వ్యక్తి కాస్త వాటిని పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి అక్కడక్కడ వరి నాట్లు నాటినట్టుగా కొందరికి పథకాలు ఇచ్చేసి సూపర్ 6 హిట్
అని విజయవంతమైనటువంటి సభలు చేయండి, విజయోత్సవాలు జరిపించండి అని పిలుపునిస్తూ సూపర్ 6 పట్ల ప్రతిపక్షాలు మీరు అమలు చేయలేదన్నటువంటి ప్రశ్న వేస్తే మీ నాలుకలు మందం అని మేము అనుకుంటున్నామని బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా ఆయన రైతులకు పెద్దగా అండగానో అనుకూలంగానో ఉండేటటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవడానికి రైతులను ఉద్దేశించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభవగా మారుస్తూ సంవత్సరానికి 20,000 రూపాయల సాయాన్ని అందజేస్తామని చెప్పారు. మొదటి ఏడాది అసలు రైతు భరోసా ఇవ్వనే లేదు. రెండవ ఏట 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, అంటే ఈ 2 ఏళ్లలో 40,000 రావాల్సింది కాస్త కేవలం 7,000 రూపాయలు మాత్రమే రైతు